హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రమంతా షాక్, హాస్పిటల్స్లో ఇక ఇవి ఉండవు. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక రాష్ట్రంలో మే 22వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపిందండి. సో ఏమని తెలిపిందంటే, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఉన్నాము అని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో మే 22వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు సోమవారం లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించిందండి. సో మే 22 నుంచి ఏపీలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ఉన్న 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటికీ కేవలం 50 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారనేది ఆ లెక్కలో పేర్కొనడం జరిగింది. సో ఇక సామాన్యులకు సంబంధించి స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలను అయితే ఉండబోవు అని స్పష్టం చేసిందండి మళ్ళీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘము.